మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్! హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో స్కూళ్ళుంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్కూలు 55 సంవత్సరాల చరిత్ర గల స్కూలు. ఇది మహబూబాబాద్ జిల్లాలోని ఉమ్మడి కొత్తగూడెం మండలంలో కొన్ని సంవత్సరాల క్రితము ఇది స్థాపించబడిన స్కూలు. ఇది అంటే చెప్పుకోవచ్చు ఇదొక పెద్ద స్కూలని గూడా. ప్రస్తుతం మనం అదే స్కూల్‌లో ఉన్నాము. ఇది ప్రస్తుతం అయితే గంగారం మండలంలోనే మడగూడెం. ఈ స్కూలు చాలా వరకు ఇక్కడున్న ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మందికి తెలుసు. ఈ స్కూలు నుంచెల్లి గూడా కొందరు ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించి మంచి ప్లేస్‌లో గూడా ఉన్నారు. ప్రస్తుతం ఇదే స్కూల్‌లో ఉన్నాము. ఈ స్కూలు 55 సంవత్సరాలు దాటింది. 55 సంవత్సరాలు దాటింది. 55 సంవత్సరాల చరిత్ర గూడా గలదు. ప్రస్తుతం మనం ఇదే స్కూల్‌లో ఉన్నాము. ఇక్కడ ఇన్‌చార్జ్ హెచ్ఎం, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఈ స్కూలు ఆవరణం గురించి అంటే ఎందుకు ఆ సార్‌తోని ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, ఆ సార్ గూడా ఇదే స్కూల్‌లో చదువుకొని ఇక్కడ ఇన్‌చార్జ్ హెచ్ఎంగా గూడా వచ్చారు. అంటే తనం చదువుకున్నప్పుడు ఎలా ఉన్నది ఈ స్కూలు? ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నది? ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఇప్పుడు డైలీ మనం వింటూ ఉంటాము కొన్ని కథనాలు. ఆదిలాబాద్‌లో ఫుడ్ పాయిజన్ అని జెప్పేసి మౌలిక వస్తువులు లేని పాఠశాలలని. కానీ ఈ స్కూల్ ప్రస్తుతం ఎలా ఉంది? ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది? ఇలాంటి విషయాలు మాట్లాడదాం. రామ్మూర్తి గారు, మీరిక్కడ ఇన్‌చార్జ్ హెచ్ఎంగా మీరు పనిచేస్తున్నారు. అవును. విధులు నిర్వహిస్తున్నారు. మీరు ఇదే స్కూల్‌లో గతంలో గూడా చదువుకున్నారు. ఇక్కడ ఇన్‌చార్జ్ హెచ్ఎంగా వచ్చారని కూడా నేను ఇదే తెలిసింది. స్కూల్‌లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన. 4థ్ క్లాస్ వరకు చదివిన 1978లో. తర్వాత సాదిరెడ్డిపల్లికెళ్ళి అక్కడ 5థ్ క్లాస్ నుంచి 10థ్ వరకు అక్కడ కంప్లీట్ చేశా. నౌ ప్రెజెంట్ ఇప్పుడు ఐసీహెచ్ఎంకి ఇక్కడ పనిచేస్తున్నా. ఎలా ఉండేది సార్? అంటే గతంలో ఉన్నటువంటి మీరు ఇక్కడ చదువుకున్నటువంటి ఈ స్కూల్‌కి 50 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికి 50 సంవత్సరాలవుతుంది. చాలా పెద్ద స్కూలు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మందిని గిరిజనుల్ని, ఆదివాసుల్ని ఈ స్కూల్ నుంచెల్లు ఉన్నతమైన ప్లేస్‌లోకి గాని, బయటికి ఒక మంచి పౌరునిగా, ఒక మంచి బాధ్యత గల ఆఫీసర్‌గా కూడా చాలా మంది ఎళ్ళిపోయారు. మీరు ఉన్నప్పటి నుంచెల్లు ఇప్పటి వరకు ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి? అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు? చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇటువంటి బిల్డింగ్స్ లేవు. మామూలు గుడిసెలే ఉండేది. గుడిసెలలో చదువుకునేది. అప్పుడు ఎడ్యుకేషన్ కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉండేది. ఎందుకంటే ఒకే మాస్టర్ ఉండి 4 సబ్జెక్టులు టీచింగ్ చేయాలి. ఇప్పుడు అలా కాదు. సిస్టమ్ చేంజ్ అయింది ఇప్పుడు. ప్రతి సబ్జెక్ట్‌కో టీచర్ వచ్చిండు. చాలా బాగుంది. ఎడ్యుకేషన్ విషయంలో మంచి అవకాశాలున్నాయి. ఇప్పటి పిల్లలు మాత్రం చాలా అదృష్టవంతులు. చదువుకోవాలనుకుంటే మంచి ఉన్నత స్థాయికెళ్ళిపోవచ్చు. ఆ పట్టుదల ఉంటే పిల్లలకి. ఈ 2 మండలాల్లో ఇదొక పెద్ద స్కూల్ అని గూడా విన్నాము. దీనికో మంచి చరిత్ర ఉంది. మరి ఈ స్కూల్ నుంచి కూడా చాలా మంది స్పోర్ట్స్‌లో అంటే ఆటల్లో గూడా చాలా రాణిస్తారని జెప్పేసున్నది. అలాంటి చరిత్ర మీకేమన్నా మీరున్నప్పుడు ఆ టైంలో మీకు కలిగిన అనుభవాలేమన్నా చెప్పగలుగుతారా? స్పోర్ట్స్ అంటే ఆట ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారులే గానీ, ప్రస్తుతానికి మాత్రం ఒక ఇద్దరు కొంచెం హైయర్ క్యాడర్‌లో ఉన్నారు మా ఊరు నుంచి. మా విలేజర్స్. కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు ఈసన్ నారాయణ గారు. అతను మా ఊరు నుంచి ఎళ్ళిన వ్యక్తి. గిరిజన వ్యక్తి. ఆదివాసీ గిరిజనుడు. నెక్స్ట్ మా ఊరు నుంచి ఇంకొక క్యాండిడేట్ మహాబూబాబాద్ విద్యుత్ శాఖలో ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. జనగాం నరేష్ గారని. ఇద్దరు మాత్రం ఈ ఊరు నుంచి కొంచెం ముందు హై క్యాడర్‌కి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు గూడా ఇదే స్కూల్‌లో చదువుకొని ఐ కార్డ్‌గా అవును. ఉన్నారంట. వాళ్ళు ఇదే స్కూల్‌లో చదివిండ్రు. ఇదే స్కూల్‌లో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండడానికి ఇప్పుడు సార్ చెప్పిన పేర్లు వీళ్ళు ఉదాహరణ అంటున్నారు. అంటే గతంలో గూడా ఇక్కడ చాలామంది చదువుకొని పోయినా గానీ వీరు ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. సార్ ఇంకా చెప్పండి ఈ స్కూల్‌లో పరిసరాలు గాని, ఈ గ్రౌండ్స్ ఈ స్కూల్ గ్రౌండ్ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి గదా! ఆ! హ్మ్. గ్రౌండ్ ఉంది. అప్పటికిప్పటికి ఎలా ఉండే? ప్లస్ పిల్లలు ఎలా ఉండే? ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు? స్ట్రెంత్ 112 మందున్నారు బోర్డర్స్ ప్రస్తుతానికి. అప్పుడు కొంచెం తక్కువుండేది పిల్లలు. మేము మేము చదువుకునేటప్పుడు మాత్రం కొంచెం మంది ఉండేది. కొంచెం చదువుకునేటప్పుడు అప్పుడు కరెంట్ లేదు. ఇప్పుడు కరెంట్ ఉంది. అప్పుడు సీసా దీపం పెట్టుకొని చదువుకునేది మేము. నేను చదివేటప్పుడు అప్పుడు మాత్రం 78 ఆ టైంలో. ఇప్పుడు అలా గాదు. ట్యూబ్ లైట్స్, మంచి ఫ్యాను, బిల్డింగ్ అంతా ఉన్నది. చదువుకోవడానికి మంచి అవకాశాలున్నాయి. సద్వినియోగం చేసుకుంటే బానే ఉంటది అని నా అభిప్రాయం.
ఒకసారి ఇక్కడ ఫుడ్ సెక్షన్ గురించి కూడా అక్కడ కూడా వెళ్దాము. అక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే పిల్లలకు కూడా అంటే విద్యతో పాటు పౌష్టిక ఆహారం అనేది కూడా చాలా అవసరం. మరి అలాంటి పౌష్టిక ఆహారం కొరకు వీళ్ళు ఎలాంటి హైజీనిక్ పద్ధతులు ఏమైనా వాడుతున్నారు? మరి ఎలా ఉంటుందనేది వాటి గురించి కూడా చూద్దాం. మనకు కూడా హాస్టల్ ఇక్కడ ఏదైతే గిరిజన సంక్షేమ గురుకులం ఉందో, ఈ గురుకులం హాస్టల్‌లో మెస్ హాల్‌లో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు విద్యార్థులకి భోజనం టైం అయింది. ఇక్కడ భోజనం పెడుతున్నారు. అంటే గత కొన్ని రోజుల క్రితము ఇక్కడ గవర్నమెంట్ కొత్త మెస్ ఛార్జీలని చెప్పేసి విడుదల చేయడం జరిగింది. కొత్త మెనూ కూడా వచ్చేసింది. ప్లస్ ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో కూడా మనం కొన్ని పాఠశాలకు సందర్శించి అక్కడ ఎలా ఉందని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నట్టు మీరు చూసుకోవచ్చు విజువల్స్. ఈరోజు స్పెషల్స్ గానీ, కొత్త మెనూ వచ్చిన తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది? ఏంటిది? ప్రస్తుతం మనతో ఇన్‌చార్జ్ హెచ్ఎం ఉన్నారు. సరే చెప్పండి. ఇప్పుడు ఫుడ్డు నాణ్యత విషయంలో ఎలా ఉంటుంది? కొత్త మెనూ వచ్చిన తర్వాత? కొత్త మెనూ వచ్చిన తర్వాత ఫుడ్‌లో చేంజ్ వచ్చింది. ఇంతకుముందు ఉన్నదానికి చాలా చాలా చేంజ్ వచ్చింది. ఇలా ఏంటి సార్ స్పెషల్? అంటే పిల్లలకి డైలీ అంటే మా కొత్త మెనూలో ఉన్నంత ప్రకారము ఒక్కొక్క మెనూలో ఒక్కొక్క ఐటెమ్ అనేది కొత్తగా పెడుతూ ఉంటారు సండే కదా! రోజు కాబట్టి చికెన్ పెడుతున్నాం ఈరోజు. చికెన్ వస్తుంది. చికెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ ప్లేట్‌లలో. వాళ్ళ కొత్త మెనూ ఇప్పుడు ఇక్కడ గిరిజన గురుకులంలో ఉన్నాము. ఇక్కడ పిల్లలకి కొత్త మెనూ వచ్చింది. కొత్త మెనూ తర్వాత వీళ్ళకు ఈరోజు స్పెషల్ అయినటువంటి చికెన్‌ని పెట్టారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వాళ్ళ పిల్లలు దాన్ని ఇక్కడ మెస్ హాల్‌లో కూర్చొని దాన్ని తినడం ప్రారంభిస్తున్నారు. సరే ఇంకా ఈ కొత్త మెనూ వచ్చిన తర్వాత ఇళ్లల్లో ఎందుకంటే విద్యతో పాటు ఫుడ్ ఇదన్నీ చాలా ముఖ్యం పౌష్టికాహారం. ఈ పౌష్టికాహారంలో భాగంగా ఇంకా ఎలాంటి కొత్త మెనూలు చేరాయి? ఐటెమ్స్ మన స్నాక్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అది 4:00 అట్లా ఇస్తుంటాం. స్కూల్ ఫంక్షనింగ్ టైమ్‌లో. ఎడ్యుకేషన్ విషయంలో బుక్స్ సప్లై చేస్తుంది గవర్నమెంట్. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ సబ్జెక్ట్ వైస్‌గా. అంతా బాగానే ఉంది ఎడ్యుకేషన్ విషయంలో. పిల్లలు చదువుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఈ పాఠశాలలో అంటే ఈ గురుకులం? ప్రస్తుతానికైతే ఇబ్బందులు ఏమి లేవు. ఇప్పుడు నా ఫంక్షనింగ్ అవుతుంది. మంచిగానే నడుస్తుంది. మొత్తానికైతే ఈ పాఠశాలలో ఎలాంటి ఇబ్బంది లేవు. ఇక్కడ మెనూ కూడా చాలా సక్రమంగా నడుస్తుంది. ఇక్కడ కొందరు విద్యార్థులున్నారు. విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులున్నారు. ఇప్పుడు ఈ మెస్ హాల్‌లో ఉన్నారు. విద్యార్థులు ఇక్కడ భోజనం టైం అవుతుంది. ఇక్కడ భోజనానికి వచ్చారు. వాళ్ళని అడుగుదాము అసలు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో, ఎలాంటి నాణ్యత ఉంది, ఏమంటారో? నీ పేరేం? యశ్వంత్. యశ్వంత్. సువర్ణబాక యశ్వంత్. గుణపాక యశ్వంత్. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మంచి ఫుడ్డు, మంచిగానే అన్నీ నాణ్యమైన. నువ్వు ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. ఇయాల ఏంటి స్పెషల్? చికెన్. అంటే డైలీ పెడతారా మంచి మంచి ఫుడ్ ఐటెమ్స్ పెట్టడం గాని ఇలా పెడతారా? ఇలా నాణ్యతంగా ఉంటాయా? మంచిగుంటాయా? మంచిగానే ఉంటుంది ఫుడ్డు. డైలీ ఆదివారం ప్రతి ఆదివారం చికెన్ పెడతారు మధ్యాహ్నం. మిగతా డేస్‌లలో ఏమేమి పెడతారు? మిగతా డేస్‌లలో పులిహోర, మార్నింగ్ అయితే పులిహోర, ఉప్మా, ఇడ్లీసు ఇవన్నీ పెడతారు. ఎగ్ ఎప్పుడు పెడతారు? ఎగ్గు సోమవారం పెడతారు, బుధవారం, శుక్రవారం. అంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో పెడతా ఉంటారు. ఆ! ఇక్కడ ఇంకా కొంతమంది విద్యార్థులున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఈ ఫుడ్ నాణ్యత గురించి ఎలా అనిపిస్తుంది? ఈ కొత్త మెనూ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఎలా ఉంది? అనేది కూడా వాళ్ళని అడుగుదాం. నీ పేరేం పేరు? సువర్ణపాక నాగ చైతన్య సార్. నాగ చైతన్య. హీరో పేరు పెట్టుకున్నావుగా. ఎలా ఉంది ఫుడ్? బాగా ఉంది సార్. అంటే నువ్వు ఏ క్లాస్? 9th క్లాస్ సార్. 9th క్లాస్. ఎలా ఉంటుంది మీ పాఠశాలలో ఫుడ్డు? అంటే కొన్ని పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టట్లేదని చెప్పేసి ఒక 2, 3 అంటే గత కొన్ని రోజుల క్రితము కొంతమంది ఫుడ్ పాయిజన్ ఇలాంటివి చాలా జరిగినాయి. హ్మ్. మీ పాఠశాలలో ఎలా ఉంటుంది? అంటే మీతో ఉన్నటువంటి ఆయాలు గాని, వర్కర్‌లు గాని, సార్‌లు గాని ఫుడ్ విషయంలో గాని కరెక్ట్ ఉంటారా? చదువు విషయంలో మంచిగుంటారా? దేంట్లో? చదువులో ఉంటారు, ఫుడ్‌లో ఉంటారు సార్. రోజు డైలీ ఏం పెడతారు ఇక్కడ? డైలీ కిచిడి, జీరా రైస్, హ్మ్. రవ్వ, హ్మ్. ఇంకా పులిహోర హ్మ్. అన్నీ పెడతారు. స్నాక్స్ కూడా ఇస్తారు సార్. ఇప్పుడు ఓన్లీ సండే కాబట్టి స్పెషల్స్ అన్నమాట చికెన్ పెడతారు. ఇంకా మీకు ఎగ్ ఎప్పుడెప్పుడు పెడతారు? సోమవారం, హ్మ్. బుధవారం, హ్మ్. శుక్రవారం. హ్మ్. వారానికి 3 సుట్లు సార్. 3 సార్లు. అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ స్కూల్‌లో చేరబట్టి? థర్డ్‌లో జాయిన్ అయినా. థర్డ్‌లో చేరాను. నువ్వు థర్డ్‌లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? అంటే భోజనం విషయంలో గత నువ్వు థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఏమైనా మారిందా? అప్పుడంటే అంత బాగలేకపోయేవి గానీ ఇప్పుడు మంచిగున్నది సార్ మొత్తం. ఫుడ్ అన్నీ ఇస్తాను సార్. స్నాక్స్ కూడా.
ఓకే. మొత్తానికైతే ఇక్కడ విద్యార్థులు అనేది ఏంటంటే, ఈ స్కూల్‌లో మెను మరియు ఇక్కడ భోజనం అనేది చాలా బాగుంది. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగానుంది. ఎలాంటి అసౌకర్యాలు లేవని మాత్రం ఇక్కడ మనతో పాటు చెప్పుకుంటున్నారు.